హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్. రెసిపీ వచ్చేసరికి చికెన్ పకోడీ అండి. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ పీల్చకుండా కరకరలాడే చికెన్ పకోడా తయారీ విధానం చూద్దాం. నేనైతే 1/2 kg చికెన్ అయితే పీసెస్ ఆ విధంగా తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 1/2 చెక్క నిమ్మకాయ అయితే పిండుకున్నాను. మనకి నిమ్మకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అయితే తీసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు జీరా పౌడరు యాడ్ చేసుకోవాలి 1 స్పూనున్నర. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కాశ్మీర్ కారం అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది. లేదు మాకు కలర్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసానండి. 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసాను. లేదు మైదా పిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లవర్ కూడా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్కి బాగా పట్టించండి. ఆయిల్ బాగా ముక్కకి పట్టించండి. చికెన్ ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలపండి. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి. లేదు మాకు టైం సరిపోదంటే అప్పటికప్పుడు కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా కోసం కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము. నేను అంత ఎక్కువ కూడా వేసుకోవడం లేదు, కొంచెం ఆయిల్తోనే చేస్తాను. చూడండి చాలా బాగుంటుంది. ముక్క అనేది మనం పట్టించిన మసాలా ఉంది కదండి, అది విడిపోకూడదు అంటే విడివిడిగా వేసుకోండి. ముక్కలు తక్కువ వేసుకోండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోతున్నాయో కదా. ఆయిల్ అనేది పీల్చుకోదు. కరకరలాడే చికెన్ పకోడా స్ట్రీట్ స్టైల్లో మన చికెన్ పకోడా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. నోరూరించే పర్ఫెక్ట్ అయిన చికెన్ పకోడా మనకి రెడీ అయిపోయింది. మళ్ళీ అదే విధంగా సెకండ్ రౌండ్లో కూడా అలాగే వేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు హెల్తీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. బయట కొనుక్కునే బదులు మనం హెల్తీగా ఇంట్లో ట్రై చేసుకోవడం వల్ల ఫ్యామిలీ మొత్తానికి పెట్టచ్చండి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. మీకు నా రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ విధంగా సెకండ్ టైం కూడా అన్నీ అయిపోయినాయి కాబట్టి తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరైతే ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది అరేంజ్ చేసుకొని నిమ్మకాయలు ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. మీరు కూడా వేసుకోండి. అసలు ఇంక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.